వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఐశ్వర్య రాయ్ బచ్చన్ రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టులో తన పేరుని, ఇమేజెస్ ని, అలాగే తన పర్సనాలిటీ రిలేటెడ్ గా మార్ఫ్ చేసిన ఇమేజెస్ అన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తున్నారు. బేసిక్ గా ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ కాంటెంట్, అది కూడా పోర్నోగ్రఫిక్ కాంటెంట్, ఇంటిమేట్ గా ఉన్న ఇవన్నీ కూడా తన ఫేస్ ని యూజ్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి తను కేసు ఫైల్ చేసింది. అయితే అవతలి వాళ్ళకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు, అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇవన్నీ రెగ్యులర్ గా మనం చూస్తూ ఉన్నాం కదా. సో వీటన్నిటికీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా మనం డైలీ బేసిస్ లో చూస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ఒక సీనియర్ మోస్ట్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తను పిటిషన్ ఫైల్ చేసింది. అండ్ తనకి ఎలాంటి రైట్స్ ఉంటాయి అండ్ కాన్సిక్వెన్సెస్ అవతల వాళ్ళకి ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు అక్కడ ఐశ్వర్య రాయ్ ఫైల్ చేసింది కాబట్టి ఇప్పుడు దీని గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ. కానీ అటువంటి పిటిషన్ ఒక కామన్ వ్యక్తి కూడా వేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఐశ్వర్య రాయ్. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కాబట్టి, ఆమె హీరోయిన్ కాబట్టి ఆమెకు సంబంధించిన ఫొటోస్ మార్పింగ్ చేయటం కానీ, అసభ్యంకరంగా ఉన్న ఫొటోస్ని క్రియేట్ చేయడం కానీ చేస్తూ ఉండొచ్చు. కానీ చట్టంలో జనరల్గా ఏంటంటే ఒక ప్రైవేట్ లైఫ్కి సంబంధించి ఎవ్వరు కూడా దానిపైన మాట్లాడే అధికారం ఉండదు జనరల్గా. ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం, భార్యాభర్తలు ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గొడవ ఏందనుకో రపక్కన మీడియా ఎక్కుతుంటారు. మీడియా ఎక్కి మీడియాలో కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు, భర్త గురించో భార్య గురించో అట్లాంటిదనో లేదా ఇట్లాంటిదనో ఏదో. సో అందరు ఏమనుకుంటారు అంటే ఏంటంటే, మీడియాకి ఎక్కచ్చు, అధికారం ఉంది ప్రైవేట్ లైఫ్ గురించి అనుకుంటారు. కానీ చాలా తప్పది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి తన లైఫ్ని, ప్రైవేట్ లైఫ్ని గుర్తుపెట్టుకోండి, అంటే కేసు కానంత కాలం, ఏదైనా ఎఫ్ఐఆర్ అయితే వేరే విషయం, ఏది కేసు కానంత కాలం ఏ వ్యక్తి కూడా నా గురించి మాట్లాడొద్దు. ఈ దేశంలో ఉన్న ఏ వ్యక్తి కూడా, అది మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నా ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడొద్దు అని చెప్పి మనం పిటిషన్ వేసుకునే అధికారం ఉంటుంది. ఆ పిటిషన్ కనుక వేసుకుంటే కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు మీడియా కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా ఆ వ్యక్తి గురించి ఏ రకమైన పేపర్లో కానీ, లేకపోతే టీవీలలో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడే అధికారం ఉండదు. చాలామంది తెలియక మీడియాకు పవర్స్ ఉన్నాయేమో, మీడియా ప్రసారం చేయొచ్చేమో అని చెప్పేసి అందరు ఫీల్ అయ్యి దాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఏదన్నా మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చి, అది మీ పర్సనల్ లైఫ్ అయి ఉండి, పబ్లిక్ లైఫ్కి సంబంధించింది కాకుండా పర్సనల్ లైఫ్ అయి ఉండి, ఆ పర్సనల్ లైఫ్ మీద ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ, లేకపోతే టీవీలలో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి ఉంది. తర్వాత దాని గురించి ముందే మీరు యాంటిసిపేట్ చేస్తే, అంటే వెళ్ళొచ్చేమో అనుకున్నప్పుడు వెళ్ళకుండా చేసే శక్తి కూడా ఆ పర్సన్కి ఉంటుంది. ఓకే. ఇప్పుడు తిను తన పర్సనల్ అండ్ పర్సనాలిటీ రైట్స్ గురించి క్లెయిమ్ చేస్తూ తను కేసు ఫైల్ చేసింది కదా. ఇప్పుడు అవతల వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు మరి? అవతల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేసింది సివిల్ సూట్ కాబట్టి, సివిల్ సూట్లో కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని మీడియాలకు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దేనికైనా నువ్వు ఇవన్నీ ఈమెకు సంబంధించి ఎటువంటి పర్సనల్ లైఫ్కి సంబంధించి కానీ, లేకపోతే ఆమె అనుమతి లేకుండా ఫోటోలు కానీ వాడడానికి లేదు అని చెప్పి ఇచ్చే అవకాశం ఉంటుంది. అన్లెస్ అంటే ఆమె ఏమైనా బ్రాండింగ్ చేసుకుంటే తప్ప, బ్రాండింగ్ సంబంధించి కానీ, సినిమాలకు సంబంధించి కానీ తప్ప పర్సనల్ ఫోటోలు కానీ చేయడానికి లేదని ఇచ్చే అధికారం ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ జనరేటెడ్ కాంటెంట్ వస్తుంది కాబట్టి ఎవరి ఫోటో ఏ ఇమేజ్కి ఎలా యూజ్ చేస్తారో తెలీదు. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా అవతల వాళ్ళు ఏంటంటే, మేము ఈ కంపెనీని ఓన్ చేసుకున్నాము, వీళ్ళ ఇమేజ్ పెట్టేసుకొని మేము నడిపించుకుంటుంటున్నాం అని చెప్పేసి కూడా చేస్తున్నారు కదా. సో వాళ్ళు ఇది ఆగదా అంటే నార్మలైజ్ అయిపోతుంది రోజు రోజుకి కదా. సో దాన్ని ఏం చేయొచ్చు? దాంట్లో ఏదైనా సరే, ఇప్పుడు అది ఏఐ జనరేటెడ్ అయినా ఏదైనా, ఒక మంచి న్యూస్ మంచి ఫోటో వేస్తే ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరు అభ్యంతరం చెప్పారు. కరెక్టే. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి, అదే ఐశ్వర్యకి సంబంధించి ఒక మంచి విషయాన్ని కానీ, ఆమె జీవిత చరిత్ర కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అసభ్యంకరంగా లేకుండా చెప్పగలిగితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే లేనిది ఉన్నట్టు లేకపోతే అసభ్యంకరంగా చేసినప్పుడే ఆపోజిట్ పార్టీ నుంచి మనకు అబ్జెక్షన్స్ ఎదురవుతాయి. ఎవరైనా సరే ఎంత ఏ జనరేట్ ఉన్నా కూడా మనం అసభ్యకరమైన ఫోటోలు కానీ, అసభ్యకరమైన విషయాలు కానీ మనం వ్యాప్తి చెందొద్దు అనేది మనకు మామూలుగా, అది మన నిత్య జీవితంలో నేర్చుకునేది. అది కొంతమంది ఏం చేస్తారంటే వ్యూస్ కోసం కావచ్చు, లేకపోతే ఫాల్స్ నోట్ స్ప్రెడ్ చేయడానికి కావచ్చు చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా అట్లాంటివి కనుక చేస్తే మినిమం 3 years శిక్షతో పాటు, ఎవరైనా కంప్లైంట్ పర్టికులర్ వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే
మినిమం 3 ఇయర్స్ శిక్షతో పాటు 5 లక్షల రూపాయల వరకు జరిమానా వేసే అవకాశం ఉంటుంది. ఓకే. డెఫినెట్లీ. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి తీసే ఓపిక చాలా మందికి. చూద్దాంలే ఏముంది అన్న టైప్లో ఉంటారు. కాదు చాలా లైట్ తీసుకుంటారు. ఇవాళ రేపు అంతా స్ప్రెడ్ అయిపోయింది కదా అని. కానీ దాన్ని ఎక్కడ కూడా మనం ఉపేక్షించొద్దని చెప్తాం అందరికి. డెఫినెట్లీ ఎవరన్నా మీకు సంబంధించి ఫాల్స్ ప్రపగండా కానీ సోషల్ మీడియాలో హరాస్మెంట్ చేయడం కానీ చేస్తే మీరు డెఫినెట్లీ ఇమ్మని చెప్తాం. ఓకే. బట్ ఈ కేసులో అయితే కొంచెం దారుణమనే చెప్పాలి. ఎందుకంటే సెక్షువల్ డిజైర్స్ కోసం అని చెప్పేసి తన ఇమేజెస్ని అలా వాడుకోవడం అనేది ఎలా చూడొచ్చు మనము? అది బొమ్మాటికి తప్పే కదమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే మనకు సమాజంలో ఉన్న తర్వాత ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, 18 ఉంటారు కాబట్టి అట్లా దాన్ని చేయటం అయితే తప్పే అని మనం 100% చెప్తాం దాన్ని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.